హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయ్యద్ టాక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వర్క్ అమెండ్మెంట్ యాక్ట్. అసలు ఏంటి వర్క్ అమెండ్మెంట్ బిల్, ఎందుకని అపోజిషన్ పార్టీస్ మరియు మైనారిటీ కమ్యూనిటీస్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఈ బిల్ తీసుకురావడం గల కారణాలు ఏంటి, సుప్రీంకోర్టు ఈ బిల్ పై కీలక ఆదేశాలు ఏం చేసింది, దాంతోపాటు అసలు వర్క్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మన ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. వర్క్ అనగా ఇది ఇస్లామిక్ లా ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి తన యొక్క ప్రాపర్టీస్ ని రిలీజియస్, చారిటబుల్ ఆర్ కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం పర్మనెంట్ గా డెడికేట్ చేయడం. అయితే ఈ ప్రాపర్టీస్ ని సేల్, ట్రాన్స్ఫర్ ఆర్ ఇన్హెరిటెన్స్ కి ఎలిజిబుల్ కావు, కంప్లీట్ గా గాడ్ కి బిలాంగ్ చేస్తారు. వర్క్ యాక్ట్ 2025 ఈ బిల్ అనేది ఇండియన్ పార్లమెంట్ లో ఏప్రిల్ 2, 2025 పాస్ చేయడం జరిగింది. దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్క్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ లో ట్రాన్స్పరెన్సీ మరియు ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి. అయితే వర్క్ 1995ని ఇది రీప్లేస్ చేస్తుంది. వర్క్ 1995 యాక్ట్ లో కొన్ని సవరణలు చేస్తూ ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దీని అఫీషియల్ నేమ్ వచ్చేసి యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ గా దీన్ని రీనేమ్ చేశారు. అయితే ఈ యాక్ట్ తీసుకురావడం గల ముఖ్య కారణం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ. ఆల్ వర్క్ ప్రాపర్టీ షుడ్ బి సెంట్రలైజ్డ్ ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ జరగాలని. అంటే ఆల్ వర్క్ ప్రాపర్టీ షుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ సెంట్రలైజ్డ్ ఆన్లైన్ పోర్టల్ విత్ ఇన్ 6 months. అయితే ఈ ప్రాసెస్ ని ముతవల్లిస్ అంటే కేర్ టేకర్స్ ఎవరైతే ఉంటారో ఈ ప్రాసెస్ ని ఫాలో అప్ చేయాలి. ఇన్ కేసు ఇది 6 months లోపు చేయలేకపోతే దీనికి వర్క్ ట్రిబ్యునల్ ద్వారా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇది ఒకటే కాకుండా దీంతో పాటు ఇందులో వర్క్ బోర్డ్ బాడీలో కూడా చేంజెస్ చేశారు. డైవర్సిటీ ఉండడం కోసం వర్క్ బోర్డ్ బాడీలో కేవలం మెన్ రిప్రజెంటేషన్ కాకుండా ఉమెన్ రిప్రజెంటేషన్ కూడా ఉండేటట్టు వర్క్ ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది తీసుకొచ్చారు. ఇందులో వివిధ కమ్యూనిటీస్ లైక్ సున్నీ, షియా, బోరా, ఆగా ఖానీ ఆర్ ఓబీసీ కమ్యూనిటీస్ నుంచి వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. దాంతో పాటుగా నాన్ ముస్లిమ్స్ కూడా ఇందులో ఈ బాడీలో ఉండడం జరుగుతుంది. ఉదాహరణకు సెంట్రల్ వర్క్ కౌన్సిల్ లో 4, స్టేట్ వర్క్ కౌన్సిల్లో 2 ఈ బాడీలో ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ బిల్ ఇప్పుడు తీసుకురావడం గల కారణాలు ఏంటంటే ఈ బిల్ తో అంటే ఈ యాక్ట్ వర్క్ బోర్డ్ లో కొన్ని మిస్యూజ్ జరుగుతున్నాయని చెప్పి తీసుకురావడం జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే సెక్షన్ 40 వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ 1995 లో అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. అయితే ఈ అన్లిమిటెడ్ పవర్స్ వల్ల వర్క్ బోర్డ్ అనేది తన యొక్క పవర్స్ ని మిస్యూజ్ చేస్తుందని చెప్పి ఒక ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు వర్క్ ప్రాపర్టీస్, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని కూడా తన యొక్క ప్రాపర్టీస్ గా క్లెయిమ్ చేయడము, దాంతోపాటు ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా తన యొక్క ప్రాపర్టీస్ గా క్లెయిమ్ చేయడం, దాని నుంచి వచ్చే డిస్ప్యూట్స్ కొన్ని క్వశ్చన్స్ లేవనెత్తడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఈ బిల్ ని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ బిల్ ఈ సెక్షన్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ తీసేసింది. ఏదైతే అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయో ఆ అన్లిమిటెడ్ పవర్స్ ని తీసేయడం జరిగింది. ఇప్పుడు వర్క్ బోర్డు గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని తన యొక్క ప్రాపర్టీస్ గా క్లెయిమ్ చేసుకోలేదు. ఇప్పుడు దీనిపైన అంటే దీన్ని మానిటర్ చేయడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు, దాంతో పాటు ఉన్నతాధికారులు ఉంటారు. దీని యొక్క ప్రాపర్టీస్ ని వాళ్ళు మానిటర్ చేస్తారు. దాంతో పాటు డిస్ప్యూటెడ్ ఉన్న ప్రాపర్టీస్ ని కూడా వాళ్ళు మానిటర్ అనేది చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా అసలు కేవలం మిస్యూజే కాకుండా మిస్ మేనేజ్మెంట్ కూడా జరుగుతుందని చెప్పి ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే సమాచార్ యాక్ట్ 2006 ప్రకారము ఇండియాలో 3rd లార్జెస్ట్ ల్యాండ్ ఏరియా కలిగి ఉన్న బోర్డు ఇది. మొదటిగా డిఫెన్స్ బోర్డు ఉంది, దాని తర్వాత రైల్వే బోర్డు ఉంది. అయితే ఈ బోర్డులో 9 lakh acres ఆఫ్ ల్యాండ్, వర్క్ బోర్డులో 9 lakh acres ఆఫ్ ల్యాండ్ అనేది ఉంది. అయితే ఇందులో మిస్మేనేజ్ జరుగుతుందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇంత పెద్ద ల్యాండ్ ఉండడం వల్ల అట్లీస్ట్ 1 lakh crore రెవెన్యూ అనేది జనరేట్ అవ్వాలి. కేవలం 126 crores మాత్రమే రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందని చెప్పి ఒక ఆరోపణ ఉంది. దాంతో పాటుగా ఇది ల్యాండ్ గ్రాబింగ్ మరియు మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఏంటంటే కర్ణాటక వర్క్ బోర్డు స్కామ్స్ కానివ్వండి, దాంతోపాటు తమిళనాడులో తిరుచురాయి విలేజ్ టెంపుల్ యొక్క ప్రాపర్టీని వర్క్ బోర్డ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేసుకోవడం, ఇలాంటి ఆరోపణలు రావడం వల్ల ఈ బిల్ అనేది తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఒక వ్యక్తి తన యొక్క ప్రాపర్టీస్ ని వర్క్ బోర్డ్ ఒకవేళ క్లెయిమ్ చేసుకుంటే ఆ యొక్క వ్యక్తి లీగల్ గా ఫైట్ చేయడానికి ఎలాంటి ప్రొసీజర్ అనేది లేదు. తను ఒకవేళ ఫైట్ చేయాలనుకున్న తన యొక్క డాక్యుమెంట్స్ తోని వర్క్ ట్రిబ్యునల్ కోర్టులోనే తను ఫైట్ చేయాల్సిందిగా ఉంటుంది. సో అలా అక్కడ తనకు న్యాయం జరగడం లేదు. కేవలం ఒక కమ్యూనిటీకి మాత్రమే ఇలాంటి స్పెసిఫిక్ పవర్స్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క బిల్లు తీసుకురావడం గల ముఖ్య ఉద్దేశం. అయితే
ఇప్పుడు దీనిపైన అపోజిషన్ పార్టీస్ మరియు మైనారిటీ కమ్యూనిటీస్ కొన్ని క్వశ్చన్స్ లేవనెత్తడం జరిగింది, ఆరోపణలు చేస్తున్నారు. ఏంటంటే ఇది ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయడము, ఇలా మీరు ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయడము, రేపు ఇంకో కమ్యూనిటీని కూడా మీరు టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ముస్లిమ్స్ ని టార్గెట్ చేస్తారు, నెక్స్ట్ క్రిస్టియన్స్ ని టార్గెట్ చేస్తారు, వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ ని మీరు హరింపజేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాపర్టీస్ అన్ని ఆల్రెడీ లీడర్స్ అంటే కాంగ్రెస్, ఎంఐఎం, టీఎంసీ లీడర్స్, డిఎంకే లీడర్స్ ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ ఈ ప్రాపర్టీస్ అన్ని 8 lakh acres ల్యాండ్ కంప్లీట్ గా రిజిస్టర్ అయి ఉన్నాయి. దీన్ని మీరు ఇప్పుడు రిజిస్టర్ చేసేది ఏముంది, ఇది కంప్లీట్ గా ఈ ల్యాండ్స్ అన్నిటి సెంట్రల్ గవర్నమెంట్ దుర్వినియోగం చేస్తుంది. దీనివల్ల మైనారిటీ కమ్యూనిటీస్ కి ఎఫర్ట్ జరుగుతుంది, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తారు అని చెప్పి వీళ్ళు ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు ఈ బిల్ పాస్ అయిన తర్వాత కొన్ని కీలక ఆదేశాలు చేసింది. ఏంటి ఆదేశాలు అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ వికే విశ్వనాథ్ కూడిన ధర్మాసనము దాదాపు 70 పిటిషన్స్ ఫిల్ అయ్యాయి. అయితే వాళ్ళు ఈ క్వశ్చన్స్ లేవనెత్తడం వల్ల సుప్రీంకోర్టు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి కొన్ని క్వశ్చన్స్ చేయడం అనేది జరిగింది. అయితే ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఉదాహరణకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆపోజిషన్ పార్టీస్ అడిగిన క్వశ్చన్స్ లైక్ ఇతర వ్యక్తులు అంటే ఈ బోర్డులో నాన్ ముస్లిమ్స్ రిప్రజెంటేషన్ ఎలా అయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఇప్పుడు దీన్నే క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టు ఏమడిగిందంటే ఇలానే హిందూ బోర్డ్స్లలో, హిందూ టెంపుల్ బోర్డ్స్లలో నాన్ హిందూస్ లైక్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఉండడానికి మీరు చోటిస్తారా? ఎలా లేదు కదా, కేవలము ఈ బోర్డులో మాత్రమే వీళ్ళ రిప్రజెంటేషన్ ఎందుకు? దాంతోపాటు బై యూజర్స్ ప్రాపర్టీ అంటే వక్ ప్రాపర్టీలో బై యూజర్స్ ప్రాపర్టీ ఆల్మోస్ట్ 50% అంటే 4 lakh acres ఆఫ్ ల్యాండ్ ఉంది. అవి ఉదాహరణకు కబ్రస్థాన్స్ కానివ్వండి, దర్గాస్ కానివ్వండి, మస్జిదెస్ కానివ్వండి, ఇలా చాలా ప్రాపర్టీ ల్యాండ్స్ 4 lakh acres ఆఫ్ ల్యాండ్ ఉంది. అందులో కొన్ని ల్యాండ్స్ అనేవి రిజిస్టర్ అయి లేవు. ఉదాహరణకు చెప్పాలంటే 14-15 శతాబ్దానికి చెందిన మస్జిదెస్ కానివ్వండి, దర్గాస్ కానివ్వండి, జామా మస్జిద్ కానివ్వండి ఉదాహరణకు. అయితే అప్పటి ల్యాండ్కు ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి ఇప్పుడు లేవు. అయితే అలాంటి డాక్యుమెంట్స్ ఇప్పుడు లేకపోవడం వల్ల ఆ యొక్క ప్రాపర్టీస్ ని మీరు స్వాధీనం చేసుకుంటారా? ఇది ఇలా చేయడం వల్ల ఒక కమ్యూనిటీ పైన ఇది టార్గెట్ లాంటిది కదా, ఇలా చేయడం వల్ల కమ్యూనల్ వైలెన్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని చెప్పి సుప్రీంకోర్టు దీని మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి కూడా లేవనెత్తడం జరిగింది. ఈ అన్ని క్వశ్చన్స్ తో పాటు ఈ May 5th వరకు సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు చేసింది. అంటే కలెక్టర్స్ కి అప్పటి వరకు ఏం పవర్స్ వర్తించవు. దాంతోపాటు ఈ ప్రాపర్టీస్ అన్ని 5th వరకు కొన్ని డిసిషన్స్ అంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి కొన్ని ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇది క్వశ్చన్స్ యొక్క రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరుగుతుంది. అయితే నాకు ఒపీనియన్ ఏంటంటే దీని మీద అవేర్నెస్ అనేది చాలా అవసరం. ఎందుకంటే స్పెషల్ గా మైనారిటీ కమ్యూనిటీస్ లో దీని యొక్క అవేర్నెస్ అనేది చాలా అవసరం. వర్క్ బోర్డ్ మిస్మేనేజ్మెంట్ అంటే ఎలా అయితే మిస్మేనేజ్మెంట్ జరుగుతుందో అది ఫస్ట్ తెలియాలి. అసలు ఏంటి, ఎందుకు మిస్మేనేజ్మెంట్ జరుగుతుంది? ఏదైతే ఇతర వ్యక్తి తన యొక్క ప్రాపర్టీని వర్క్ బోర్డ్ ఒకవేళ క్లెయిమ్ చేసుకుంటే తను లీగల్ గా ఫైట్ చేయలేడా, దాని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలాంటి కొన్ని విషయాలు మైనారిటీ కమ్యూనిటీస్ కి తెలియాలి. దాంతోపాటు ఇంతమంది మైనారిటీ కమ్యూనిటీస్ లో పూర్ పీపుల్ కూడా ఉన్నారు. అయితే వాళ్లకు సరైన న్యాయం దొరకడం లేదు. ఇంత ల్యాండ్ కలిగి ఉన్న దాని నుంచి రెవెన్యూ ఎందుకు జనరేట్ అవ్వడం లేదు? ఆ రెవెన్యూ అంతా ఎటు వెళ్తుంది? ఎవరు ఈ రెవెన్యూని కేవలం యూజ్ చేసుకుంటున్నారు? ఇలాంటి విషయాలు కూడా మైనారిటీ కమ్యూనిటీస్ కి అవేర్నెస్ అనేది పెంచాలి. దాంతోపాటు వాళ్ళ యొక్క డౌట్స్ ఏదైతే ఉన్నాయో, అయితే ఇప్పటి వరకు యూజ్ అవుతున్న ఖబర్స్థాన్స్ కానివ్వండి, మస్జిదస్ కానివ్వండి, దర్గాస్ కానివ్వండి, దీని మీద ఎలాంటి దాడులు జరగవు, దీన్ని మేము లాక్కోము అని కొన్ని అష్యూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇలాంటి కొన్ని అష్యూరెన్స్ ఇవ్వాలి. ఇలా కొన్ని అవేర్నెస్ అనేది చేస్తే కొంచెం అవేర్నెస్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో బెంగాల్లో జరిగిన అల్లర్ల గురించి కూడా అడగడం జరిగింది. అలాంటి అల్లర్లు చూడకుండా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బాధ్యత అని చెప్పి విచారం కూడా వ్యక్తం చేసింది. అయితే అలాంటి అల్లర్లు కూడా జరగకుండా ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అవేర్నెస్ అనేది పూర్తిగా ఉంటే, దీని నుంచి అవేర్నెస్ ఉంటే గొడవలు జరగకుండా ఉంటాయి. అయితే ఇలాంటి గొడవలు జరగకుండా అవేర్నెస్ అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పి నా యొక్క ఒపీనియన్. ఇంతవరకు నా టాపిక్ విన్నారు అంటే ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా యొక్క కంటెంట్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో దానివల్ల ఇంకొంతమంది చూడడం అనేది జరుగుతుంది. సో బెంగాల్లో అల్లర్ల గురించి నేను ఒక వీడియో తీశాను. ఆ వీడియో ఒకవేళ చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో ఇంతటితో నా టాపిక్ అనేది కంప్లీట్ అయింది. మరి యొక్క వీడియోలో మరి యొక్క నాలెడ్జబుల్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.